హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రియా. ఇవాళైతే ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అనమాట. ఒక్కసారి చికెన్ బిర్యానీ వీడియో క్లియర్గా చెప్పండి సిస్టర్ అనేసి తన కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే మనం బిర్యానీ ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చూసేద్దాం. సో మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానిని బట్టి ఒక గిన్నె తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా. మ్యాక్సిమం ఇండియన్ గేట్ కానీ లేదంటే దావత్ కానీ చాలా బాగుంటుంది దీనికి రైస్ అయితే. మనం తీసుకున్న గిన్నెలో సగం కంటే ఎక్కువగా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. సో అందులో హోమ్ గరం మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలుకలు, ఒక స్టారు, బిర్యానీ ఆకు, ఇంకా సాజీరా. ఒకవేళ సాజీరా లేకున్నట్టయితే జీలకర్ర వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఉంటే ఒక జాపత్రి కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ కలర్ మారే వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనం చేసే చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటో పీసెస్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. టమాటో పీసులు కొంచెం సాఫ్ట్ అయ్యాక చికెన్ పీసులు వేసుకొని, ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చికెన్ పీసులు చిన్నవి తీసుకొని వేయండి. సో నెక్స్ట్ టైం బాగా వచ్చింది మీకు అనిపిస్తేనే పెద్ద పీసెస్తో చేసుకోండి. సో ఒకసారి మంచిగా కలిపెట్టేసుకోండి చికెన్ అయితే. వాటర్ బాగా బాయిల్ అయ్యి కలర్ మారాయి కదా, ఇప్పుడైతే రైస్లు మనం నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ తీసేసుకొని రైస్ను ఈ బాయిల్ అయ్యే వాటర్లో వేసుకొని మంచిగా కలబెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఈ చికెన్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇంకా వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. సో మీరు బయటదైనా వేసుకోండి. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకున్నా. సో మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఒకసారి మంచిగా కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. సో 2 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వచ్చేటప్పుడు పెరుగు వేసుకోండి. 1 కప్పు. మీరు కొంచెం చికెన్ చేసే పాట అయితే 1/2 కప్పు పెరుగు వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ పెరుగు లేకపోతే నిమ్మకాయ రసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ పెరిగేసిన తర్వాత కలిపేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎంత వాటర్ అంటే చికెన్ పీసెస్ పైకి వాటర్ వేసేసుకొని చికెన్ మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలన్నమాట. సో హైలో పెట్టేసుకొని చూసుకోండి, ఉడికిపోతుంది తొందరగానే. అంత పెద్ద టైం అయితే పట్టదన్నమాట. సో పెరుగు వేస్తాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ లోపు అయితే రైస్ మనకు ఉడికినట్టుగా ఉంది. 70% రైస్ ఉడకాలి. సో సాఫ్ట్గా ఉడకకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి రైస్. ఇప్పుడైతే రైస్ను వాటర్ నుంచి వేరు చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ రైస్ని నేనైతే ఇప్పుడు ఈ చికెన్ అనమాట కడాయిలో పట్టదనేసి వేరే పెద్ద పాత్ర తీసుకొని ఆ పాత్రలో చికెన్ సపరేట్ చేసేసుకున్నా. సో ఆ సపరేట్ చేసుకున్న చికెన్ పైన రైస్ వేసుకోవాలి. ఈ రైస్ పైన మనం వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇంకా మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నాకైతే ఇష్టం లేదు, సో నేను వేసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే కొంచెం బిర్యానీ మసాలా పైన వేసేసుకొని ఒక సిల్వర్ పేపర్తో కవర్ చేసుకోండి. మర్చిపోయినా చెప్పడం, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. సో నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా. మీకు ఓకే కాదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనము ఒక సిల్వర్ పేపర్ తీసుకొని దీన్ని కవర్ చేయాలన్నమాట. సిల్వర్ పేపర్ కనుక లేదు అని అనిపిస్తే ఒక చపాతీ ముద్ద తీసుకొని గోధుమ పిండిని పెద్ద చపాతీలాగా చేసి, అంటే మీరు తీసుకున్న గిన్నెంత పెద్ద చపాతీ చేసి దాన్ని కవర్ చేసేసేయండి. ఆవిరి పోకుండా బాగా కనుక దమ్ చేస్తే బిర్యానీ మంచి రుచిగా ఉంటుంది. సో అందుకనమాట నేను సిల్వర్ పేపర్తో కవర్ చేసి ఒక 15 నిమిషాలు సిమ్ములో దమ్ చేస్తున్నా. 15 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి ఇంకో 15 నిమిషాలు అలానే వదిలేయండి. సో అలా వదిలేసిన తర్వాత మన బిర్యానీ ఎలా ఉంటుంది అనేది మీరే చూసేయండి. ఎంత బాగుంటుందంటే బయట కంటే కూడా మన బిర్యానీ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకంటే ఎవరు బాగా చేయలేరేమో బిర్యానీ అన్నట్టుగా ఉంటుంది. సో అలాగే ఇంతసేపు కష్టపడి వీడియో చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో బిర్యానీలో ఒక క్లిక్ మిస్ అయింది. సో థంబ్నెయిల్లో చూసే ఉంటారు బిర్యానీ ఫోటో. సో నాకైతే బిర్యానీ అలా వచ్చిందనమాట.